మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. అనుకున్న వాళ్ళకి ఎదుర్కొచ్చు. మూడు బారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. స్తోత్రం. అందరూ కూడా ఆత్మలో ఏకీభవించి స్తోత్రమయ్యా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీవోరనను నాటితివా. జీవజలముల ఊటయైనా నీవోరనను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. చేతులెత్తి. క్రీస్తునందు ప్రియమైన వారులారా, నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన ప్రభు పిల్లైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని వాక్యం కొరకు ఆకలి కొనిన ఆసక్తితో మీలో ఎంతమంది ఉన్నారు? దేవుడు మీ హృదయ వాంఛను తీర్చునుగాక. ఈ పూట ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనాన్ని ఈ పూట ధ్యానం కొరకు మీ ముందుకు తీసుకుని వస్తున్నా. దాని కొమ్మల నీడను అవి దాగును,
మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును, యెహోవానగు నేనే ఘనమైన చెట్టును, ఘనమైన చెట్టును, నీచమైనదిగాను, నీచమైనదిగాను, నీచమైన చెట్టును, నీచమైన చెట్టును, ఘనమైనదిగాను, ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లు, ఎండిన చెట్టు వికసించున్నట్లును, ఎండిన చెట్టు వికసించున్నట్లు చేయువాడననియు, భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాన్ని నెరవేర్చేదాన్ని. ఆమేన్. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైందో? మీకేమర్థమైంది? ప్రభు ఏమైనా చేయగలడు. చూడండి, ఘనమైన చెట్టును నీచమైనదిగా మార్చేస్తాడట. అసలు ఎందుకు పనికిరాదురా అనుకున్న నీచమైన చెట్టును ఘనమైనదిగా మార్చేస్తాడట. పచ్చగా ఉన్న చెట్టును ఎండిపోయేటట్లు చేస్తాడట. ఎండిన చెట్టును వికసింపచేసేవాడు కూడా ఆయనేనట. అంటే ఆయన చేయలేనిదంటూ ఏముంది? నమ్ముట నీ వల్లనైతే, నమ్ముట నీ వల్లనవ్వాలి. ఫస్ట్ దేవుడిది చేస్తాడా అని అడగటం కాదు. హలో, ప్రభువు చేయలేనిదంటూ ఏది లేదుగా. నీ వల్లనయ్యిందా? ప్రభువు ఇది చేస్తాడని, ప్రభువు ఇది చెయ్యగలడని నమ్ముట నీ వల్లనైతే, నీ వల్ల ఏది నీ వల్ల అవ్వాలి. నీ వల్లనేమవ్వాలి? నమ్మాలి. ప్రభువు ఇది చెయ్యగలడు అని నమ్ముట నీ వల్లనైతే, నమ్మువారికి సమస్తమును సాధ్యమే కదా. ఈ పూట ఈ ఆరాధనకు ఎంతమంది పిల్లలు పాల్గొన్నారో, ఎంతమంది లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రభు చూస్తున్నాడు. ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? ఘనమైన దాన్ని నీచమైనదిగా చేసేస్తాడట. నీచమైన దాన్ని ఘనమైనదిగా చేస్తాడట. పచ్చని చెట్టు ఎండిపోయేటట్లు చేస్తాడట. ఎండిన చెట్టును వికసింపడు కూడా ఆయనే. ఈ పూట ఈ మాట నాతో చెప్పండి. ఎండిన చెట్టు వికసించున్నట్లును చేయువాడు. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎండిన చెట్టు వికసించున్నట్లు చేయువాడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, ఒక చోట చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవాను హత్తుకొను అన్యుడు, యెహోవాను హత్తుకొను అన్యుడు, నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు, నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. ఈ మాట మరలానండి. షండు ఎండిన చెట్టునని అనుకొనవద్దు. చాలు. మన జీవితంలో ఎదురైన పెను తుఫానులు, కష్టాలు, శోధనలు, అనారోగ్యాలు ఒక్కొక్కసారి మనలను ఎండగొడతాయి. మీరు ఎప్పుడైనా చూసారా? పెద్ద పెద్ద తుఫానులు వచ్చినప్పుడు ఆ తుఫానుల యొక్క ఎద్దడికి కొన్ని చెట్లు ఆ గాలికటు ఈ గాలికటు మురిగిపోయి, వేళ్ళన్నీ కదిలిపోయి, కొమ్మలన్నీ ఇరిగిపోయి, కొన్ని చెట్లు ఎండిపోయినట్టుగా మారిపోతాయి, ఎండిపోతాయి. మొన్న మధ్యలో వైజాగ్లో మీరు చూశారు కదా, పెద్ద జలప్రలయం, పెద్ద తుఫాను వస్తే ఆ తుఫానికి వైజాగ్ పట్టణంలో ఉన్న చెట్లన్నీ కూడా
నేలమట్టమైపోయాయి. కొన్ని చెట్లు నిలబడే ఉన్నాయి, ఎండిపోయాయి. అవును, చెట్టు అనేది మానవుని చూస్తూ ఉంది. బైబిల్లో చెట్టు అనేది మానవుని చూస్తూ ఉంది. అవును, ఈ లోకంలో జీవనయాత్ర చేస్తున్న నీవు నేను కూడా ఒక చెట్టు లాంటి వాళ్ళం. ఈ చెట్టు మీదకి ఒక్కొక్కసారి భయంకరమైన తుఫానులు, వీదురుగాలులు కలుగుతూ ఉంటాయి. మన జీవితం మీదకి వచ్చిన ఈ శోధనలు, ఈ కష్టాలు, ఈ అనారోగ్యాలు, ఈ ఉప్పెనలు, ఇవన్నీ మన చెట్టు మీద దాడి చేసినప్పుడు, మన జీవితం మీద దాడి చేసినప్పుడు ఆ శోధనకి ఇటు, ఈ శోధనకి అటు కదిలిపోయి, వేళ్ళన్నీ కదిలిపోయి ఒక్కొక్కసారి మన బ్రతుకు ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు పనికిరానట్టుగా అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఈ అనుభవాన్ని అనుభవించారా? ఒక ఎండిన చెట్టుగా, హలో, ఎండిన చెట్టుని ఎవడైనా ఆశ్రయిస్తాడా? నీడ కొరకు ఒక జంతువు ఆశ్రయిస్తుందా? లేదు. ఒక గూడు కట్టుకోవటానికి ఒక పక్షి ఆశ్రయిస్తుందా? లేదు. ఎండిన చెట్టుని ఒక పక్షి కానీ, ఒక జీవరాశి కానీ, జంతువుల్లో ఏది ఆశ్రయించదు. ఎందుకని? అది ఎండిపోయింది. అవును పిల్లలారా, నీవు పచ్చగా ఉన్నంతసేపు, నువ్వు క్షేమంగా ఉన్నంతసేపు, నీవు ఆరోగ్యంగా ఉన్నంతసేపు, 10 మందికి నీడనిచ్చే స్థితిలో ఉన్నంతసేపు, 10 మందికి ఆదరణ కలిగించే అంతసేపు నీ నీడకు అందరూ వస్తారు. నీ నీడను సేద తీర్చబడతారు. కానీ ఎప్పుడైతే నీవే శోధనల చేత, నీవే కష్టాల చేత, నీవే ప్రకంపనాల చేత, పెను తుఫానుల చేత, అలల చేత, పేదరికం చేత, అనారోగ్యం చేత, రకరకాల సమస్యల చేత నీవే కొట్టబడి, నీవే ఆకులు రాల్చేసి, నీవే నీ ఏళ్ళన్నీ కదిలిపోయి నీ చెట్టే ఉంటుందా ఊడొద్దా అన్నట్టుగా ఉన్నప్పుడు నిన్ను ప్రజలు మరొకలాగా చూస్తారు. కానీ పిల్లలారా, మనలో చాలామంది మన జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి ఎండిపోయినట్టుగా ఉన్నాం. నీ భర్త కూడా నిన్ను ఆశ్రయించటానికి ఇష్టపడటం లేదు. ఒకప్పుడు నువ్వు ధనికురాలవని, స్థితిమంతురాలవని, నీ దగ్గర సామర్థ్యత ఉందని, కేవలం నీ ధనం మీద మోజు పెట్టుకొని, నీ మీద మనసు పెట్టుకొని కాదు, నీ ధనం మీద మోజు పెట్టుకొని, నువ్వు సంపాదించే సంపాదన మీద మనసు కలిగి నిన్ను దగ్గరకు తెచ్చిన నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ ఈరోజు నిన్ను ఆశ్రయించడానికి ఇష్టపడలేదు. కానీ నువ్వు ఎండిపోయావు. నువ్వు ఎందుకు పనికిరాని చెట్టుగా ఉన్నావు? ఒకవైపు నీ భర్తకు సుఖాన్ని పంచే స్థితిలో కానీ, నీ భార్యకు సుఖాన్ని పంచే స్థితిలో కానీ, లేకపోతే తన కుటుంబం కొరకు ఫలిస్తావు అన్న ఆశ కానీ లేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు. ఎండిపోయిన చెట్టుగా మారిపోయారు. ఎలా అంటే ఉదాహరణ చెప్తాను. శారా గర్భం మృతతుల్యమైంది. గర్భం మృతతుల్యమైంది. ఆమె ముసలిదైపోయింది. స్త్రీ ధర్మం ఉడికిపోయింది. ఇక పిల్లలు పుడతారు అనటానికి ఆస్కారం లేదు. ఎండిపోయింది. గర్భం ఎండిపోయింది, శరీరం ఎండిపోయింది, ఆకారం ఎండిపోయింది, అన్నీ ఎండిపోయింది. అప్పుడు అబ్రహాం ఎప్పుడు అవకాశం వస్తుందని చూసి వేరే భార్యని చేసుకోవటానికి రెడీ అయిపోయాడు. ఎండిపోయింది. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న మాట, మీలో ఎంతమంది ఎండిన చెట్టుల నీ భర్తకు కనబడుతున్నావు? ఒకవేళ నీవే, ఈ వాక్యం వింటున్న నీవే ఒక ఎండిన చెట్టులాగా ఉన్నావా? హలో సోదరి,
ఒక ఎండిన చెట్టులాగా ఉన్నావా? సోదరుడా, నీవు ఒక ఎండిన చెట్టులాగా ఉన్నావా? అంటే నిరుపయోగమైన చెట్టు. పొయ్యిలోకి తప్ప, కట్టెలకు తప్ప ఎందుకు పనికిరాని నిరుపయోగమైన చెట్టులా ఎండిపోయావా? నీ జీవితంలో ఎదురైన ప్రకంపనలు, అలజడులు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అపజయాలు, అనారోగ్యాలు, పేదరికం, ఇవన్నీ నిన్ను ఎండకట్టి ఈ రోజున నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు కూడా నిన్ను ఆశ్రయించడానికి ఇష్టం లేనంతగా ఎండిపోయావా? ఒకప్పుడు నీ నీడనే సేద తీర్చుకున్నవారు, నీ నీడనే పండినవారు, నీ నీడనే ఉన్నవారు ఈ రోజున ఆ చెట్టు నీడకు రావటానికి ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లో ఎండిపోయావా? అయితే ఒకటి చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్న నా దేవుడు ఉన్నాడే, నేను ఆరాధిస్తున్న నా దేవుడు ఉన్నాడే. ఈరోజు ఏ దేవుని ప్రకటిస్తున్నానో ఆ దేవుడు ఎండిన చెట్టును వికసించున్నట్లు చేయవాడు. ఎండిపోయిందిరా, అయిపోయింది, టోటల్ ఫినిష్ అయిపోయింది, ఎండిపోయింది, నిరుపయోగం అయిపోయింది, నో యూజ్. మనుషుల యొక్క అలవాటు ఏంటో చెప్పన, ఈ మధ్యన మరీ విస్తారంగా ఎక్కువగా అయిపోయిన అలవాటు ఏంటో చెప్పన, యూజ్ అండ్ త్రో, వాడుకొని విసిరేయటం. వాడుకొని విసిరేయటం కాదు, నలిపేయటం. మనం ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తే టీ ఇస్తారు, తాగేసి గ్లాస్ నలిపి డస్ట్బిన్లో వేసేస్తాం. వాటర్ గ్లాస్ తాగుతున్నాం, వస్తువులను వాడి పాడేస్తున్నారు. పెన్ను చూడండి, బాల్ పెన్స్ వచ్చినాయి కదా, వాడి యూజ్ అండ్ త్రో, వాడి పారేస్తున్నారు. వస్తువులను వాడి పారేస్తున్నారు. ఎందుకు? దానివల్ల ఉపయోగం లేదు. వస్తువులను వాడి పారేస్తున్నారు, మనుషులను వాడి పారేస్తున్నారు. చిట్ట చివరికి తమను తామే వాడుకొని తమను కూడా తాము వదిలేసుకుంటున్నారు. మీరు లోతుగా తీసుకోండి ఈ మాట. వస్తువులను వాడి పారేస్తున్నారు ఒకటి, సరే అది వస్తువు కాబట్టి వాడి పారేసిన పర్లేదు. కానీ తోటి మనిషిని వాడుకొని వదిలేస్తున్నారు. ఇది మరీ ప్రమాదం. ఒక మనిషిని వాడుకొని వదిలేయటం చాలా సీరియస్ మ్యాటర్. ప్రభు అంటాడు, నీ తోటి వ్యక్తిని ప్రేమించలేని నీవు కనపడిన దేవుణ్ణి ప్రేమించలేవు. యూజ్ అండ్ త్రో. ఒక మనిషి ఉపయోగం ఉంటేనే ఆ మనిషిని వాడుకుంటుంది ఈ రోజున లోకం. ఈ వ్యక్తితో ఉపయోగం లేదు అని అనుకుంటే వదిలేస్తుంది. అలా వస్తువులను వాడి పారేయటం నేర్చుకున్న లోకం మనుషులను కూడా వాడుకొని వదిలేస్తున్నారు. ఈ భార్య వల్ల నాకు సుఖం లేదురా అంటే మాటలతోనో చేష్టలతోనో వదిలించుకోవటం చూస్తాడు భర్త, భార్య, పిల్లలు కూడా అంతే. సరే, మనుషుల్ని వాడుకొని వదిలేయటమే కాకుండా మనుషులు ఎంతగా దిగజారారంటే తమను తాము వాడుకొని తమను తాము కూడా, అంటే నన్ను నేను వాడుకుంటున్నా కదా, నా బలముతో, నా శరీరంతో, నా బలముతో, నా జ్ఞానంతో, నా జ్ఞానాన్ని నన్ను నేను వాడుకుంటున్నా. అంటే నా సుఖాల కొరకు, నా సంతోషాల కొరకు నన్ను నేను వాడుకుంటున్నా. ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నా మీద నాకే విరక్తి వచ్చేసి నన్ను కూడా ఆత్మహత్య చేసుకుని నన్ను నేనే చనిపోవాలన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. మనుషులు ఇది అలవాటు అయిపోయింది. వస్తువులను వాడి పారేయటం నేర్చుకున్నారు, మనుషుల్ని వాడి పారేసుకున్నారు. ఆఖరికి తమ జీవితాన్ని తాము వాడుకొని కూడా వదిలేయటం నేర్చుకున్నారు. అలాంటి లోకం మధ్యనున్న నీవు లోకానికి ఒక ఎండిన చెట్టులా అయితే, హలో, నిన్నెవరు ఇష్టపడరు. పచ్చగా ఉన్న చెట్టు కిందకి 10 జీవరాశులు వస్తాయి, చెదదిచ్చబడతాయి, వెళ్ళిపోతాయి. కానీ ఎండిన చెట్టు దగ్గరికి ఎవరు వస్తారు? బ్రదర్, ఎండిపోయిన చెట్టు దగ్గరికి ఎవరు వస్తారు? రోజు రోజుకి ఎండిపోతున్న చెట్టు దగ్గరికి ఎవరు వచ్చినా నీడని అనిపిస్తారు. కానీ ఒకటి,
ఎండిన చెట్టును లోకం విడిచిపెడుతుంది, సృష్టి విడిచిపెడుతుంది. కానీ ఆ ఎండిన చెట్టును వికసించున్నట్లు చేయవాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ చెప్పండి. ఎండిన చెట్టు వికసించున్నట్లు చేయవాడు. చేస్తాడా? అమ్మా వింటున్నారా? ఎండిన చెట్టు వికసించినట్లు చేస్తాడా? చేయగలడు. ఎలా చేస్తాడు? ఉదాహరణ చెప్తా వినండి. ఒక ఎండిపోయిన చెట్టు ఉంది. నా వైపు చూస్తూ వినండి. మీరేం బైబిల్ పరిశోధన చేయని అవసరం లేదు. కానీ పెద్ద తుఫాను వచ్చి అటు ఇటు కొట్టపడి ఎండిపోయిన చెట్టు ఉంది. ఇక అది ఎండిపోయిందిరా అని అనుకున్న టైంలో కొత్తగా ఒక వేరు భూమిలో పారటం ప్రారంభమైంది. ఆ వేరు మరలా దీనికి జీవాన్ని ఉత్పత్తి చేయటం ప్రారంభమైంది. ఆ వేరు పారటం వల్ల, జీవం ఉత్పత్తి అవటం వల్ల ఈ వేరు ఏం చేస్తుంది? సూర్యరశ్మిని తీసుకొని మరలా ఎండిపోయిన ఈ చెట్లు ఎక్కడైతే జీవం వస్తుందో అక్కడ సిగిర్చి లేత కొమ్మలు వేసేటట్లు చేస్తుంది. ఒకవేళ కింద వేరు పారితే ఎండిపోయిన చెట్టే మరలా క్రొత్త వేరు రాగానే ఆ కొమ్మల్లో, ఆ చెట్లో ఎక్కడ జీవం ఉందో అక్కడ నూతన అంకురాలు, నూతన సిగురులు వస్తూ ఉంటాయి. సూర్యుడు ఉదయించగానే సూర్యరశ్మిని బట్టి ఇదంతా సృష్టిలో జరుగుతుంది. చదువుకున్న వారికి కాస్తంత తెలుసు పిల్లలారా. కానీ సూర్యరశ్మి లేని చోటు కూడా, సూర్యుడు కూడా పడని చోట ఎండిపోయిన ఒక కర్ర ఉంది. స్తోత్రం చెప్తారా? అది యెహోవా సన్నిధిలో పడవేయబడి ఉంది. ఎండిపోయిన ఒక కర్ర ఉంది. దానితో పాటు ఇంకా 11 కర్రలు ఉన్నాయి. మొత్తం 12 కర్రలు, ఎండిపోయిన కర్రలు కట్టకట్టి ఎండిపోయిన కర్రలని తీసుకొని వెళ్ళి 12 కర్రలు తీసుకొని వెళ్ళి యెహోవా సన్నిధిలో పడవేశారు. ఒక్కొక్క కర్ర మీద ఒక్కొక్క పేరుంది. ఆ పేర్లు ఏంటంటే ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. ఆ కర్రలు యెహోవా సన్నిధిలో పడవేసినప్పుడు తెల్లవారేసరికి ఎవని కర్ర అయితే సిగిర్చి పువ్వులు పూస్తుందో, బాద పండ్లు కాస్తుందో వారు మాత్రమే దేవుని సన్నిధిలో యాజకత్వం చేయాలని దేవుడిచ్చిన సూచన మేర ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల్లో గోత్రానికి ఒక కర్ర చొప్పున ఎండిన కర్రలు తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిలో పడవేశారు. అది సాయంత్రం పూట. హలో, సాయంత్రం పూట ఆ కర్రలు తీసుకొచ్చి పడేశారు. ఇప్పుడు ఈ 12 కర్రలు అక్కడ ఉన్నాయి. అందులో లేవీదైన అహరోను కర్ర రాత్రికి రాత్రి సిగిర్చి పువ్వులు పూసి బాదము కాయలు కాదు, బాదపు పండ్లు కలదాయను. ఒక్క రాత్రిలో ఈ 12 కర్రల్లో ఒక్క కర్ర. అప్పటి వరకు ఎండిన కర్రే, అప్పటి వరకు ఎండిన కర్రే, అప్పటి వరకు ఎండిన కర్రే, అప్పటి వరకు ఎండిన కర్రే. ఆ 11 కర్రలు ఎండిన కర్రలతో పాటు ఈ 12 కర్ర కూడా ఎండిన కర్రే. కానీ యెహోవా సన్నిధిలో ఈ ఎండిన కర్రల మీద దేని మీద కూడా సూర్యరశ్మి లేదు. సూర్యరశ్మి ఉంటే చిగురించవచ్చు, కానీ సూర్యరశ్మి లేదు. భూమిలో నాటబడలేదు, వేరు పూయటానికి ఆస్కారం లేదు. ఎండిన 12 కర్రలు యెహోవా సన్నిధిలో ఉంటే ఆ 12 కర్రల్లో దేవుడు ఏర్పరచుకున్న ఒక కర్ర రాత్రికి రాత్రి సూర్యరశ్మి లేకుండా, రాత్రికి రాత్రి సూర్యరశ్మి లేకుండా, రాత్రికి రాత్రి భూమిలో వేరు పారకుండానే రాత్రికి రాత్రే సిగిర్చి పూలు పూసి బాదపు పండ్లు, అంటే కాయలు కాదు, పండ్లు కలదా అయిపోయింది.
ఆ కర్ర దగ్గరికి వెళితే, కర్ర, ఓ ఎండిన కర్ర, నువ్వెర్ర సిగిరిచ్చావే, ఎలా వికసించావే, ఎలా సిగర్చగలిగావు, ఎలా వికసించగలిగావు, ఎలా పువ్వులు పూసావు, ఎలా బాదమకాయలు కాసావు కర్ర అని అడిగితే ప్రభు అంటుంది, సూర్యుడు నా కనుమరుగైపోయాడు, భూమి నాకు దూరంగా నిలిచింది, నేను వికసించటానికి ఆస్కారమే లేకుండా పోయింది, నేను వికసించటానికి కాస్తంత సూర్యుడు సహకరిస్తాడేమనుకున్నా సూర్యుడు సహకరించలేదు, నేల సహకరిస్తుందేమనుకున్నా నేల సహకరించలేదు, భూమి నాకు దూరంగా నిలిచింది, సూర్యుడు నాకు దూరంగా నిలిచాడు. అన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుని సన్నిధిలో పడవేయబడి ఉన్నాను. ఆ రాత్రికి రాత్రే ప్రభువు యొక్క జీవం నన్ను తాకింది. నేను సిగర్చటం మొదలెట్టాను, వికసించటం మొదలుపెట్టాను. వికసించటం ఆలస్యం కాలేదు, వికసించటంతో పాటు పువ్వులు పూసాను, పండ్లు కాశాను. రాత్రికి రాత్రి తెల్లవారక మునిపే, సూర్యోదయం కాక మునిపే దేవుని జీవం, దేవుని జీవం, దేవుని జీవం నాలో ఈ కార్యాన్ని చేసింది. ఎండిన నన్ను వికసింపచేసి పువ్వులు పూసి పాద పండ్లు కాసేటట్లు చేసింది. నేనంటాను, ఒకవేళ నీవు కూడా ఎండిన కర్రవే, రైట్, ఎండిపోయావు, వాస్తవమే, నువ్వు ఎండిపోయావు, ఆర్థికపరమైన సమస్యలతో ఎండిపోయావు, అనారోగ్యాలతో ఎండిపోయావు, నీ జీవితం మీదకి వచ్చిన ప్రకంపనలు, పెను తుఫానులు, అలజడులు నిన్ను ఎండగట్టాయి, టోటల్గా ఎండిపోయావు. ఇక నో యూజ్, నువ్వెవరికి ఉపయోగకరం కాదు. నిన్ను వాడుకున్నంత కాలం లోకం వాడుకుంది, వదిలేసింది. ఇక నువ్వెవరికి ఉపయోగకరం కాదు. మన ఎండిన చెట్టును ఇలాగే దేవుడు విడిచిపెడతాడా? నో. ఆయన ఎండిన చెట్టును వికసించినట్లు చేయువాడు నా ప్రభువు. రాత్రికి రాత్రి ఒక అద్భుతాన్ని చేస్తాడు. ఒకవేళ నువ్వు ఎక్కడైతే వికసిస్తావో అని చెప్పి సూర్యుడు నీకు దూరంగా నిలబడ్డాడేమో, ఒకవేళ నేను వికసిస్తే ఈ ఎండిన కర్ర సిగురుస్తుందేమో అని చెప్పి సూర్యుడు నీకు దూరంగా నిలబడ్డాడేమో, భూమి నీకు వేరు పారితే నువ్వెక్కడ సిగురిస్తావని చెప్పి భూమి నీకు దూరంగా నిలబడిందేమో, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అంతు చిక్కకుండా నీకు దూరం అయిపోయాయేమో, నువ్వు వికసించటానికి అవకాశాలన్నీ కూడా నీ చదువు, నీ సంస్కారం అని నీకు ఉపయోగకరం కాకుండా సూర్యుడు దూరమైనట్లు, భూమి దూరమైనట్లు అన్నీ నీకు దూరంగా నిలబడి ప్రతికూలంగా ఉన్నాయేమో. అన్నీ నీకు దూరమై, అందరూ నీకు దూరమైన పరిస్థితుల్లో కూడా నా దేవుడు నిన్ను వికసించున్నట్లు చేయువాడై ఉన్నాడు. ఎండిన చెట్టు వికసించున్నట్లు చేయువాడు. స్తోత్రం. నీ గర్భం ఎండిపోయిందా? వికసించినట్లు చేయువాడు. అరే, 100 ఏళ్ల ప్రాయంలో శారాన్ని జ్ఞాపకం చేసుకోలేదా? ఆ దేవుడు ఇప్పుడు లేడా? చచ్చిపోలేదుగా. నీలో జీవ చచ్చిపోయింది, కానీ జీవాన్నిచ్చే దేవుడు మాత్రం చచ్చిపోలేదు. నిన్ను వికసింపచేయగలడు, నిన్ను వికసింపచేయగలడు. మీరు ఇంత ధైర్యంగా ఎలా చెప్తారు పాస్టర్ గారు అంటారా? నా 42 సంవత్సరాల వయసులో ఎన్నోసార్లు ఎండిపోయాను. ఒకసారి కాదు, ఎన్నోసార్లు ఎండిపోయాను. ఇక నేను పనికి రాను అనుకున్నాను. అలా అనుకున్న ప్రతిసారి కూడా ఎండిపోయిన నన్ను నాలోనికి ఆయన జీవాన్ని పంపి, వాస్తవం చెప్పన, నేను 11 ఏటే చనిపోవాలి, కానీ 42 సంవత్సరాలు ఇప్పుడు నాకు 42 సంవత్సరాల వరకు నేను ఎలా బ్రతకగలిగానో తెలుసా? ఎన్నోసార్లు ఎండిపోయిన పరిస్థితిలో నేను ఎక్కడ జీవాన్ని పొందుకుంటానో అని చెప్పి అన్నీ నాకు దూరం అయిపోయినాయి. సూర్యుడు, భూమి అన్నీ. నేను ఎండిపోయిన ప్రతిసారి అన్ని క్రిటికల్ పరిస్థితులు ఏర్పడతాయి.
నా నెత్తి మీద సమస్య వచ్చిన ప్రతిసారి, అనారోగ్యం వచ్చిన ప్రతిసారి అన్నీ దూరం అవుతూ ఉంటాయి. అంటే నేను ఇక మరలా ఎన్నడూ వికసించకూడదని, సూర్యుడు భూమి దూరం అయిపోయినట్లు దూరం అయిపోతాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు ఆయన జీవం, నా భక్తి కాదు, నా పరిశుద్ధత కాదు, నా టాలెంట్ కాదు, మీ అందరికంటే పనికిరాని వాడిని, మీ అందరికంటే పనికిరాని స్థితిలో ఉన్నవాడిని, దుర్మార్గుడను. అపొస్తలుడైన పౌలు అన్నట్లు పాపులలో ప్రధాన పాపిని అన్నట్లుగా ఎన్నోసార్లు ప్రభుని దుఃఖపెట్టిన వాడిని. అలా ఎండిపోయిన పరిస్థితిలో ఎన్నోసార్లు నాకు నేను కాదు, నా భక్తి కాదు, నా క్రియలు కాదు, దేవునితో నాకున్న సత్సంబంధం కాదు, నా ప్రత్యక్షతలు కాదు, అవన్నీ ఆయన కృపతో పొందుకున్నానంతే. నా భక్తితో దీన్ని సాధించానని నేను ఏది చెప్పలేను. నేను ప్రార్థించినప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నాడంటే అది నా కాదు, ఆయనకి నా ఎడలో ఉన్న కృప. అలా ఎన్నోసార్లు ఎండిపోయాను, ఇక ఉపయోగం లేదు. లాస్ట్ మినిట్, లాస్ట్ డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అనుకున్న ప్రతిసారి నన్ను వికసింపజేస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న నాజరేయుడైన యేసు. అందుకే నేను ఒక పాట రాశాను. ఆ పాటలో ఒక వచనం ఏంటో తెలుసా? ఎండిన నన్ను నీవు ఎవరిని 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 ఎండిన నన్ను నీవు ఎరుగననక దరికి చేర్చి ఎండిన నన్ను నీవు ఎరుగననక దరికి చేర్చి ఎండిన ఆత్మలను ఎండిన ఆత్మలను ఎలుగింప శక్తినిచ్చిన కృపా సత్య మార్గోపదేశక, కృపా సత్య నీ నడచు నీ వెళ్ళు త్రోవను, నా ముందు నడచి నీవే సరళపరచుము, నా ముందు నడచి నీవే సరళపరచుము. కృపా సత్య మార్గోపదేశక, కృపా సత్య మార్గోపదేశక. హల్లెలూయా. నేను ఎండిన ప్రతిసారి శ్రమల కొలిమి చేత, అగ్ని పరీక్షల వలన, శోధనల వలన, పెను తుఫానుల వలన ఎండిపోయిన ప్రతిసారి నా భక్తి, నా విశ్వాసత కాదు, కానీ కేవలం నేను ప్రకటిస్తున్న దేవుని జీవం నాలోనికి ప్రవేశించి నన్ను వికసించినట్లు చేసింది. స్వరం పూర్తిగా డెత్, స్వరపేటిక టోటల్గా అరిగిపోయింది. 2 ఆపరేషన్లు జరిగాయి, మేజర్ ఆపరేషన్, 2 మేజర్ ఆపరేషన్లు జరిగినాయి లోన. స్వరపేటికి నవంబర్ మీటింగ్లో, నవంబర్ 2019 సంవత్సరం నవంబర్ నెలలో డాక్టర్ చెప్పాడు, 2 ఆపరేషన్లు అయిన తర్వాత స్వరపేటిక మొత్తం అరిగిపోయింది, నరాలన్నీ వీక్ అయిపోయాయి, మాట్లాడలేవు నీవు. ఒకవేళ మాట్లాడినా కొంతకాలం జూసాయిగా మాట్లాడతావు, తరువాత నువ్వు మాట్లాడుతూ ఉండగానే మాట పడిపోయే అవకాశం ఉంది. ఒక్కసారి మాట పడిపోతే తిరిగి రాదిక. అలా లోపల డ్యామేజ్ అయిపోయిందని చెప్పారు. ఇక నా స్వరపేటిక అయిపోయింది అనుకున్నాను.
మాట రాదనుకున్నాను, మాట్లాడటం కూడా చేతగాక 2-3 నెలలు మౌనంగా ఉండిపోయాను. అలాంటి సందర్భంలో ఎండిన ఆ పరిస్థితిని తన జీవాన్ని బట్టి భిక్షింపచేసిన వాడు నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. ఈరోజు ఇదే అద్భుతాన్ని మీ జీవితంలో ఎవరితోనో నా ప్రభు చేయబోతున్నాడు. ఎండిపోయావా? ఎండిన చెట్టులో ఉన్నావా? నువ్వు పచ్చగా ఉన్నావు కాబట్టి నిన్నటి వరకు నీ భర్త, నీ బంధువులు నీ నీడనున్నారు. ఇవాళ నువ్వు అసహ్యంగా అయిపోయావు. పిచ్చిదానా, నీకు అర్థం కావట్లేదు. ఎండిపోయిన చెట్టులా చూస్తున్నాను నిన్ను. ఒక ఎండిన చెట్టులాగా ఇక ఉపయోగం లేదు అన్నట్లుగా, ఉపయోగం ఉన్న ఇంకొక దాసి ఎవరైనా దొరుకుతుందేమో అన్నట్లు చూస్తున్నారు. కానీ ఒకటి చెప్తున్నాను, నా ప్రభు జీవం గల దేవుడు ఎండిన నీ జీవితాన్ని, ఎండిన చెట్టును వికసించున్నట్లు చేయవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మరొక మాట చెప్తాను, ఎండిన చెట్టును వికసింపచేసే దేవుడే కాదర్రా. ఒక రోజున పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయిన యెహెజ్కేలుని దేవుడు ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకో దేవుడు తన భక్తుల్ని ఒక్కోసారి పర్వతాల మీద తీసుకుపోతుంటాడు, ఒక్కోసారి లోయల్లోకి తీసుకుపోతాడు. నేను కూడా చూశాను, నన్ను కూడా అలాంటి పరిస్థితుల్లో తీసుకుపోయాడు. ఒక్కోసారి తన హస్తంతోనేమో పర్వతాలకు తీసుకుపోతాడు, ఒక్కోసారి నెత్తి మీద జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిపోతాడు, ఒక్కోసారి అరచేతులు పట్టుకొని తీసుకుపోతాడు. ఎప్పుడు ఎలా తీసుకెళ్తాడో తెలియదు, తీసుకుపోతూ ఉంటాడు. ఓసారి ఓ పెద్ద ప్రవక్త, పెద్ద దైవజనుడు యెహెజ్కేలు, దేవుడు జరగబోయే ప్రతిదాన్ని ఆ దైవజనుడికి ప్రత్యక్షపరుస్తూ ఉండేవాడు. ఒక మాట చెప్పన, పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే యెహెజ్కేలు గ్రంథం చదవాలి. ఆత్మదేవుని కార్యాలు ఎలా ఉంటాయో యెహెజ్కేలు గ్రంథంలోనే దొరుకుతాయి. యెషయా గ్రంథంలోనేమో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. ఇర్మియా గ్రంథములో తండ్రి అయిన దేవుని కార్యాలు తెలుస్తాయి. యెహెజ్కేలు గ్రంథంలో ఆత్మ కార్యాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఈ ప్రవక్త దేవుడు ఒకసారి అతన్ని ఒక లోయలోనికి తీసుకుపోయాడు, ఆ లోయలో దించాడు. యెహెజ్కేలు, నీకేం కనపడుతుంది అని అడిగాడు. ఎండిన ఎముకలు, ఎండిన ఎముకలతో నిండిన ఒక లోయలోనికి తీసుకువెళ్ళాడు. ఆ లోయలో దించాడు. దించిన తర్వాత దైవజనుడైన యెహెజ్కేలుని అడుగుతున్నాడు, యెహెజ్కేలు, ఈ ఎముకలు బ్రతకగలవా? నాకేం తెలుసు ప్రభా, నన్ను అడుగుతున్నావు, నీకే తెలియదు. యెహెజ్కేలు, ఈ ఎముకలు బ్రతకగలవా? నాకు తెలియదు ప్రభువా, నాకేం తెలుసు, నీకే తెలుసు. అప్పుడు దైవజనుడైన యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, యెహెజ్కేలు, వాటి మధ్యన నిలబడి నీవు ప్రవచించు. ఏంటి? ప్రవచించు. ఎండిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించండి అని ప్రకటించు అనగానే యెహెజ్కేలు వాటి మధ్య నిలబడి, ఎండిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి ఆయన జీవాన్ని పంపుతున్నాడు అని ప్రకటించాడంతే. వెంటనే ఎముకల మీద చర్మం కప్పబడి
నరాలు వచ్చి మాంసం పొదిగి చర్మం వాటి మీద కలిగింది. మరలా ప్రవచించమన్నాడు. మరలా ప్రవచిస్తే 37వ అధ్యాయం 10వ వచనంలోకి రండి. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, 9వ వచనం చదువుతున్న, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడుము. 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచారు. అరే ఎండిన ఎముకలండి, ఎండిన ఎముకలు. దైవజనుడు ప్రవచిస్తుండగా వింటున్నారా? దేవుడు ఆజ్ఞాపించినట్లు దైవజనుడు ప్రవచించాడు. ఎండిన ఎముకలు మహా సైన్యముగా నిలిచారట. పిల్లలారా, ఎండిన ఎముకలు కదలగలవా? చెప్పండి, మాట్లాడండి. ఎండిన ఎముకలు కదలగలవా? ఎండిన ఎముకల్లో పటుత్వం ఉంటుందా? ఎండిన ఎముకల్లో జీవం ఉంటుందా? జీవమే లేని, కదలికలే లేని ఒక ఎండిన ఎముకను మహాసైన్యంగా నిలిపిన దేవుడు మన దేవుడు. హలో, నీ జీవితంలో ఆ ఎండిపోయిన పరిస్థితి ఏముందో నువ్వు నమ్మగలిగితే, ఎండిన ఎముకలను మహాసైన్యంగా నిలిపిన దేవుడు, ఎండిన చెట్టును వికసించున్నట్లు చేసిన దేవుడు, ఈ రోజున ఎండిన నీ బ్రతుకును ద్రాక్షావల్లి అయిన తనతో కట్టుకొని నిన్ను సిగురింప చేయటానికి నా ప్రభువు ఇష్టపడుతున్న సుదినం. ఎండిన ఎముకలను మహాసైన్యంగా చేసిన దేవుడు, ఎండిన చెట్టును వికసించున్నట్లు చేసిన దేవుడు. నీ అవయవాల్లో ఏది ఎండిపోయింది? శార గర్భం ఎండిపోయింది. ఆ రోజున ఈ లోయలో ఎముకలు ఎండిపోయాయి. ఒక మాట చెప్తాను, వింటారా? శరీరం నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, పని చేయాలన్నా, ఏం చేయాలన్నా దాని అంతటికి ముఖ్యమేంటి? చెప్పరే? ఎముకండి. నేను ఎందుకు కూర్చొని బోధిస్తున్నాను? నా వెన్నెముక అంతా అరిగిపోయింది. ప్రతి దాని ప్రక్కన గ్యాప్ వచ్చేసింది టోటల్. రాత్రి పండుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడాలి. శరీరాన్ని నిలబెట్టేది ఎముక, పనిచేయుటకు శక్తినిచ్చేది ఎముక. పండుకోవటానికైనా, నిలబడటానికైనా, వంగటానికైనా అన్నిటికీ ఉపయోగం ఏంటి? ఎముకే ఎండిపోతే, శరీరాన్ని దృఢపరిచే, శరీరానికి బలాన్ని అనుగ్రహించే ఎముకే ఎండిపోతే, ఆ ఎండిన ఎముకలను మహాసైన్యంగా చేసిన దేవుడు నా దేవుడు. ఎండిన నీ బ్రతుకును వికసించినట్లు చేయలేడా? మూడు బారిన నీ జీవితాన్ని సిగిర్చలేడా? ఆఖరిగా ఒక మాట చెప్పి ఈరోజు వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, ఎండిన చెట్టును వికసించున్నట్లు చేయవాడు. నెంబర్ 2, ఎండిన ఎముకలను మహాసైన్యంగా చేసే దేవుడు. అరే, ఎండిన ఎముకలను మహాసైన్యంగా చేసే దేవుడు. ఆఖరిగా ఒక మాట, యెషయా పుస్తకం 35వ అధ్యాయం 7వ వాక్యం, ఎండమావులు మడులగును. హలో, ఎండమాములు అంటే మీలో ఎంతమందికి తెలుసు? ఎండమావులు అంటే మీలో ఎంతమందికి తెలుసు? అంటే ఏంటి? మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు
నీళ్ళు ఉన్నట్టుంటాయి, కానీ అక్కడికి వెళ్ళేసరికి నీళ్ళు ఉండవు. నీళ్ళు ఉన్నట్టు కనపడి నీళ్ళే లేని పరిస్థితిని ఏమంటారు? అది ఇప్పుడు ప్రస్తుతం నీ జీవితం. నీళ్ళున్నట్టు కనబడుతున్నాయి, ఆరోగ్యం ఉన్నట్టు కనబడుతుంది, నీ దగ్గర ధనం ఉన్నట్టు కనబడుతుంది, నీళ్ళున్నట్టు కనబడుతుంది, కానీ నీ దగ్గర నీళ్లు లేవు. ప్రస్తుతానికి నువ్వెవరువు? ఎండమావు. అంటే నీ దగ్గర అన్నీ ఉన్నట్టున్నాయి కానీ ఏమీ లేవు. సంతోషం ఉందన్నట్టు కనబడుతున్నావు, లేదు. ఆరోగ్యం ఉందన్నట్టు కనబడుతున్నావు, లేదు. సమృద్ధి ఉన్నట్టు కనబడుతున్నావు, లేదు. ఎండమాములు అంటే ఉన్నవి అనిపిస్తుంది, ఉన్నట్టుగా ఉన్నాయి కానీ లేవు. దాన్ని ఎండమాము అంటారు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం నీదనుకో. ఇలాంటి పరిస్థితిని, ఎండమావులు లాంటి పరిస్థితిని మడుగులుగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఖచ్చితంగా అక్కడ నీటి మడుగు ఉంటుంది. ఇక ఇప్పటి వరకు నీవు ఎండమావు, ఉన్నట్టు ఉన్నవి కానీ లేవు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని నా దేవుడు మడుగుగా చేస్తున్నాడు. నెక్స్ట్, ఎండిన భూమిలో చూడండి, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. చాలా ఎక్కడ 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 ఎండిన బుగ్గలు అంటే అసాధ్యాన్ని సాధ్యంగా మార్చగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. నీ ఉన్న చోటు ఎండిన భూమి ఏమో, ఎండిన భూమిలో ఉన్నవేమో. ఎండిన భూమి బీటులు బారుతుంది, ఎండిన భూమి పగులుతుంది, ఎండిన భూమి బీటులు బారుతుంది, ఎండిన భూమి పగులుతుంది. అక్కడ నీటి బుగ్గలు ఎక్కడుంటాయి? కానీ బీటులు బారి పగిలిపోయిన ఆ భూమిలో నుండి, ఆ ఎండిన బుగ్గలో నుండి నా ప్రభు నీటి బుగ్గలను నా ప్రభు నీ కొరకు అనుగ్రహించబోతున్నాడు. నీ ఉన్న ప్రాంతం ఎండిన భూమి, నీళ్ళే దొరకని చోటు, నీ దప్పి తీరటానికి ఒక్క చుక్క నీళ్లు కూడా లేని ఎండిన భూమిలో నీవు ఉన్నావు. నీ దప్పి తీరుతుందంటానికి నో ఛాన్స్. నీ దప్పి తీరుతుంది అనటానికి ఒక చుక్క నీళ్ళు దొరకట్లా. నీ దప్పి తీరుతుంది అనటానికి ఒక్క అవకాశం లేదు. నీ కోరిక నెరవేర్చబడుతుందంటే ఒక్క అవకాశం లేదు. ఒక ఎండిన భూమిలో ఉన్నావు. ఎండిన భూమి పగిలిపోతుంది, బ్రద్దలవుతుంది తప్ప అక్కడ నీటి బుగ్గలు ఎట్లా వస్తాయి? రాదు. కానీ ఇప్పటి వరకు నీ దప్పిక, నీ కోరిక తీరటదంటానికి, నీ దప్పిక, నీ కోరిక, నీ అవసరత తీర్చబడుతుంది, నీ ఎడల దేవునికి ఉన్న సంకల్పం నెరవేర్చబడుతుంది అంటానికి నీ గొంతు తడుపుకోవటం ఒక్క చుక్క కూడా దొరకని ఎండిన భూమిలో నీవు ఇప్పటి వరకు ఉన్నావు. ఆ భూమిని నా దేవుడు నీటి బుగ్గలుగా మార్చిపోతున్నాడు. అంటే ఇప్పటి వరకు ఎక్కడైతే నీటి చుక్క నీకు దొరకలేదో అక్కడే నా దేవుడు నీటి బుగ్గలను అనుగ్రహిస్తాడు. ఒక మాట చెప్పున, మనం ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలవాలి. మన వస్తువు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మనం దాన్ని వెతకాలి. ఎక్కడ మన ఆత్మీయత పతనమైపోయిందో అక్కడి నుండే లేవాలి. ప్రస్తుతం నువ్వు ఎండిన భూమిలో ఉన్నావు అనుకుంటున్నావేమో, ఆ ఎండిన భూమిలో నుండి అక్కడే ఉండు. యోసేపు బాధ నొందిన దేశమున దేవుడు అతనిని వర్ధిల్ల చేశాడు. నీవు కూడా ఎక్కడైతే కన్నీళ్ళు విడుస్తున్నావో, ఏ ఎండిన భూమిలోనైతే ఉన్నావో, నీకు సంతోషం ఇచ్చే ఒక్క నీటి చుక్క దొరకని, నీ కష్టాన్ని పంచుకునే ఒక్క నీటి చుక్క దొరకని, నీ తప్పి తీర్చుకోవటానికి, నీ గొంతు తడుపుకోవటానికి ఒక్క నీటి చుక్క దొరకని ఎండిన భూమిలో ఎక్కడైతే ఉన్నావో అక్కడే నీవు నిలబడి దేవుని వైపు చేతులెత్తు. ఆ ఎండిన భూమిలోనే నా ప్రభు నీటి బుగ్గలను పుట్టించబోతున్నాడు. నీ దప్పినంతా తీర్చే నీటి బుగ్గలు పుట్టించబోతున్నాడు. నీ అవసరంతా తీర్చే నీటి బుగ్గలను పుట్టించబోతున్నాడు. ఎండిన భూమిని నీటి బుగ్గలుగా చేస్తాడు. ఎండిన ఎముకలను మహాసైన్యంగా చేస్తాడు. ఎండిన చెట్టును వికసింపచేస్తాడు. మరొక మాట చొప్పున, నీ ఆత్మీయ యాత్రలో
ఒకవేళ ఎంత పెద్ద సముద్రము నీకు ఎదురుగా నిలబడినా, ఎంత పెద్ద సమస్య నీకు ఎదురుగా నిలబడినా, ఎంత పచ్చని సముద్రం నీ ముందు నిలబడినా, అవసరమైతే నిన్నేమో ఎండిన చెట్టు నిన్ను వికసింప చేస్తాడు, జలలతో కలకలలాడుతూ పచ్చగా ఉన్న ఆ సముద్రాన్ని ఎండిపోయేటట్లు చేస్తాడు. చూడండి ఆఖరిగా మాట, కీర్తనలు 66:6. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. సముద్రమును ఎండిన భూమిగా చేశాడు. స్తోత్రం చెప్తారా? సముద్రమును ఎండిన భూమిగా చేశాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు సముద్రమును ఎండిన భూమిగా చేశాడు. అంటే నీ విశ్వాస యాత్రలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు, నీ ఎడల దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి నువ్వు విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు నీ ముందున్న పెద్ద పెద్ద సముద్రాలైనా సరే ఆయన ఎండిన భూమిగా మారుస్తాడు. చెప్పండి హల్లెలూయా. నీకెదురుగా వచ్చినోడు జీవితం ఎంత పచ్చగా ఉన్నా సరే అది మాట్లాడాలి, ఎండిపోతుంది. నీకెదురుగా వచ్చిన వాడి జీవితం ఎంత పచ్చగా ఉన్నా సరే అదేమైపోద్ది? ఎండిన భూమిగా మారిపోద్ది. కానీ ఎండిన నిన్ను మాత్రం ఆయన వికసింప చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎండిన భూమిని వికసించినట్లు చేయవాడు, ఎండిన ఎముకలను మహాసైన్యంగా చేయవాడు, ఎండిన భూమిని నీటి బొగ్గులుగా మార్చువాడు. నీకు అవరోధంగా అడ్డుగా వచ్చిన ఎంతటి పచ్చగా ఉన్న సముద్రాన్నైనా సరే ఆయన ఎండిన భూమిగా చేయవాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మీ జీవితంలో ఎవరిలోనో నా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. లేచి నిలబడతారా? ఒక్కసారి ప్రభు వైపు నీ చేతులు ఎత్తుతారా?